శ్రీ సాగర్ కిడ్నీ కేర్ నందు వైద్యానికి వివిధ రకాల వైద్యాలకి అగు ఖర్చుని మాకు హాస్పిటల్లో రిసెప్షన్ బోర్డు దగ్గర మనం ప్రదర్శించడం జరిగింది. ఆ రిసెప్షన్ బోర్డు వీడియో మీకు ఇప్పుడు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దేనికి ఎంత ఖరీదు అవుతుంది, ఒక రోగి హాస్పిటల్లో ఉంటే ఎంత ఖరీదు అవుతుంది, అందరు రోగులకి సమానమైన రేటు మాత్రమే ఇక్కడ ఛార్జ్ చేయబడుతుంది. పేషెంట్కి రేట్లు మారవండి, అందరికీ ఒకటే రేటు. వైద్యం ఎలాగో అందరికీ ఎలా న్యాయంగా చేస్తామో రేటు విషయంలో కూడా అలాగే ఉంటుంది. సో మాకు ఇక్కడ జనరల్ వార్డ్ నర్సింగ్ ఛార్జ్, డాక్టర్ ఛార్జ్ అన్ని కలిపి రోజుకు 1500 రూపాయలు మాత్రమే. నాన్ ఏసీ రూమ్ డాక్టర్ ఛార్జ్, నర్సింగ్ ఛార్జ్, బెడ్ ఛార్జెస్ అన్ని కలిపి 2500 రూపాయలు మాత్రమే. ఏసీ రూము ఏసీతో ఛార్జ్, సిస్టర్ ఛార్జ్, నర్సింగ్ ఛార్జ్, డాక్టర్ ఛార్జ్ అన్ని కలిపి 4000 రూపాయలు మాత్రమే. ఐసీయూ ఛార్జ్, బెడ్ ఛార్జ్, నర్సింగ్ ఛార్జ్, డాక్టర్ ఛార్జ్ అన్నీ కలిపి 6000 రూపాయలు మాత్రమే. ఆక్సిజన్ ఛార్జ్ గంటకి 200 రూపాయలు అవసరమైతే. వెంటిలేటర్ పెట్టాల్సి వస్తే ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రోజుకి 8000 వెంటిలేటర్ ఛార్జెస్ వేయబడతాయి. ఇది కాకుండా కిడ్నీకి సంబంధించి మొదటిసారి డయాలసిస్ వచ్చిన పేషెంట్కి మెడలో గొట్ట వేయడానికి 7000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. పర్మ్ క్యాత్ అంటే ఎవరికైతే ఫిస్టులాలు ఫెయిల్ అవుతాయో వాళ్ళకి పర్మ్ క్యాత్ వేయడానికి 35,000 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. కిడ్నీ నుంచి ముక్క పరీక్ష చేయడానికి కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్ట్ మెడ్రాస్ పంపిస్తామండి. రిపోర్టు ప్లస్ కిడ్నీ స్కానింగ్ చేసే డాక్టర్ గారి ఫీజు ప్లస్ ముక్క పరీక్ష చేయడానికి వాడే గన్ను ప్లస్ ముక్క పరీక్ష చేయడానికి ఒక ఖర్చు అన్నీ కలిపి 16,500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుందండి. మరియు కిడ్నీలో స్టోన్ ఆపరేషన్, గొట్టంలో స్టోన్ అడ్డుపడితే యూఆర్ఎస్ఎల్ అంటామండి. 35,000 నుంచి 45,000 రూపాయల మధ్యలో ఛార్జ్ చేయబడుతుందండి. అదే లేజర్ స్టోన్ సర్జరీ ఆర్ఏఆర్ఎస్ అంటామండి, 60,000 నుంచి 70,000 మధ్యలో అవుతుందండి. స్టోన్ సైజ్ బట్టి ఎక్కడ ఉందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ప్రోస్టేట్ సర్జరీ వచ్చి టీయూఆర్పి అంటాం, టర్ప్. ఇది 35,000 నుంచి 45,000 ప్రోస్టేట్ సైజ్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇవి మా హాస్పిటల్ ఛార్జెస్.